కానీ నిజంగానే ఇప్పుడు మీరు మాట్లాడిన వాళ్ళు వీళ్ళంతా ఇది పిడమర్తి రవి కావచ్చు, ఈ తెలంగాణ శ్యామ్ కావచ్చు, చాలామంది పాటలు కూడా పాడారు దీని మీద, గో బ్యాక్ మార్వాడారు. నిజంగా మేడం, అంటే ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అమెరికా పోతేనే అతను బయటికి సార్ ఒక మాట సార్, దళిత బిడ్డనే తిట్టాడు కొట్టాడు అన్నారు, మనం కూడా ఖండించాం. మరి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెయ్యకుండా ఆ పెద్ద మనిషే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని 10 సంవత్సరాలు తెలంగాణకి ఏం పెట్టినాడు? మరి ఆ మనిషి మీద వీళ్ళు యుద్ధం ఎందుకు ప్రకటించారు సార్? ఈ దళిత బిడ్డలు మాట్లాడేటటువంటి 3 ఎకరాలు ఇస్తానన్నాడు, దళిత బంధు పథకం మింగి నీళ్లు తాగినాడు, మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయినా. మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరు అంటే మాట్లాడే నోళ్ళన్నీ ఎవరి చేత పోషించబడుతున్నాయి? ఏ బిస్కెట్లు? ఆలోచించండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? స్వలాభం కోసం. అంటే సోషల్ అన్రెస్ట్. ఎందుకంటే వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకున్నారు సార్, వాళ్ళ భవంతులు వాళ్ళకు ఉన్నాయి సార్, వాళ్ళకి వాళ్ళకి వస్తున్నాయి సార్, వాళ్ళకి ఇంజక్షన్ చేయాలంటే యశోద హాస్పిటల్సే ఉన్నాయి సార్. కానీ ఒక్క పేదవాడిని నువ్వు ఉద్యమాల పేరుతోటి టర్న్ చేసి వాడిని ఎదగనివ్వకుండా చేసి ఎంతసేపు వాడి బ్రెయిన్లో నిన్ను దోచుకుంటున్నారు అనేటటువంటి పగని పెంచేస్తే వాడు ఎదగలేడు. పక్కవాడిని ఎదగనివ్వకుండా ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి వీళ్ళని ఏమనాలి? ఈ బందిపోట్లను ఏమనాలి మనం? నిజంగా మీరు ఇట్లా మాట్లాడితేనేమో మీకు కామెంట్లు సార్, నేను ఒక్కటే మాట్లాడుతున్నాను సార్, ఒక్కటే. నేను మొన్న కూడా ఎవరు అన్నారు, ప్రియా ఇంతవరకు చాలా గొప్పగా నువ్వు ఒక స్థితికి వచ్చినావు, ఇప్పుడు ఇన్ని తిట్లు నీకు అవసరమా అంటే, నేను ఏంటి దోపిడీలు దొంగతనాలు చేసి నేను తిట్లు తినట్లేదు సార్. నేను ఒక మంచి కార్యక్రమం కోసం ముందుకు వచ్చినప్పుడు అది పడనాడు వేసేటటువంటి ఎలిగేషన్స్. నేను మోటివేషనల్ క్లాసెస్ మొదట్లో మొదలు పెట్టినప్పుడు కూడా అత్త గురించి, కోడళ్ళ గురించి, భర్తల గురించి, భార్యల గురించి మాట్లాడినప్పుడు కూడా అబ్బో సేమ్ ఇదే వచ్చినాయి. అప్పుడు కూడా అన్నారు, నీకు అవసరమా ఇది? నువ్వు ఇంట్లో కూర్చొని హాయిగా కూర్చొని ఏసీ కింద కూర్చొని తినలేవా అని తిట్టారు. ఒకటే చెప్పాను ఆ రోజున, నాకు ఇంత వ్యతిరేకత వస్తుంది అని అంటే నేను మాట్లాడేటటువంటి సబ్జెక్టు అది యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదు. నేను మాట్లాడేది ఒక కుటుంబం యొక్క ఈ సమిష్టి బాగోగుల గురించి నేను మాట్లాడుతున్నా. మన యొక్క భారతదేశం యొక్క బలం ఎక్కడ ఉంది అని అంటే కుటుంబంలోనే, కుటుంబ వ్యవస్థకు అనుసంధానమై ఉంది. ఆ వ్యవస్థ కునారిల్లుతుంది, దాన్ని ఒకటి చేసేటటువంటి ప్రయత్నంలో నేనున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ సబ్జెక్టు సక్సెస్ అవుతుంది అని అన్నా. అలాగే నిలబడ్డాను. ఆ తర్వాత నన్ను ఎంత జనం తిట్టిన వాళ్లే చాలా మంది నేను బయటికి వెళ్ళినప్పుడు అన్నారు, మేడం మీరు నైటీల గురించి మాట్లాడినప్పుడు మాకు చాలా కోపం వచ్చింది అని మాట్లాడి మళ్ళీ వాళ్లే అన్నారు, మీరు చెప్పిన అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ మేము పాటించామండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, చుట్టాలు ఉన్నప్పుడు నైటీలు వేసుకోవడం మానేసి ట్రెడిషనల్గా ఉండడం, అంటే డ్రెస్సే, చీరలు కట్టుకోమని ఏం కాదు, డ్రెస్సులు వేసుకొని ఉంటే ఇంట్లో కూడా మా మీద గౌరవం పెరిగింది, మమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టారు. ఈ మధ్య ఆ బయటకు వచ్చినప్పుడు చున్నీలు కూడా వేసుకోవడం మానేస్తున్నారన్న దాని మీద కూడా పెద్ద ఇష్యూ నడుస్తుంది. అంటే అంటే స్వేచ్ఛ ఇలా మాట్లాడడం అనుకోండి, మారాల్సింది ముందు మగాడి మైండ్ సెట్, ఆడవాళ్ళు కాదు, వాళ్ళ డ్రెస్సుల గురించి కాదని సినిమా డైలాగులు చెబుతారు. వాస్తవమే సార్, మగాడు ఎదవా, మగాడు ఎదవా, వాడి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఆడిది. ఎందుకంటే ఆడదాన్ని చూడంగానే ఆడికి లోపల నుంచి ఇలా పాములు వచ్చేస్తాయి కోరికలు, అర్థమైందా? వాడిని అలా తయారు చేశాడు దేవుడు, కప్పుకో అని నీకు చెప్పాడు. నువ్వు విప్పుకుంటాను అని అంటే మీద పడ్డానికి వాడు సిద్ధంగానే ఉంటాడు ఎప్పుడైనా. కానీ ఎక్కడ పద్ధతిగా ఉండాలో అక్కడ ఉండడం అనేటటువంటిది మన యొక్క డిసిప్లిన్ అంటాను నేను. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండండి. నేనేమన్నానంటే ఏ డ్రెస్ ఎక్కడ వేసుకోవాలి అక్కడ, పబ్బులకు పోతారు పోండి, అక్కడ ఏం వేసుకోవాలి అక్కడ, అక్కడ నాకు మళ్ళీ చీర కట్టుకుని అయితే చిపా దబ్బే అవతల కట్ట, అర్థమైందా? బొట్టు పెట్టుకొని చక్కగా ఇలా ముక్కులు పెట్టుకొని పూలు పెట్టుకొని మల్లె పూలు పెట్టుకొని పోయినాననుకో ఒక తన్ను అంటారు నన్ను. అక్కడికి ఎట్ట పోవాలి అక్కడికే పోవాలి. సో ఆటకి స్విమ్మింగ్ చేద్దామని చెప్పేసి అని పోయిన తర్వాత నాకు మళ్ళీ చీర కట్టుకొని పోతే ఆడ స్విమ్మింగ్ రాదు, బొంగు పోషణ రాదు, అక్కడ స్విమ్ సూట్లోనే పోవాలి. అదే కంఫర్టబుల్ గా ఉంటది, అక్కడ వేసుకోండి స్విమ్ సూట్. స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ గదిలోకి వెళ్ళి మార్చుకొని మళ్ళీ రండి. అదే సూట్తో నేను వీధిలోకి నడుస్తానంటే సొంగ కారుచుకునేవాడు కారుచుకుంటా, ఆడెదవనే చెప్తున్నాను కదా నేను. వాడు గొప్పోడు ప్రవరాఖ్యుడు అని మాట్లాడట్లా నేను. వాడు అంటే అవకాశం రానంత వరకు ఒక్క మాట సార్, నేను ఆ మగాళ్ళల్లో నా భర్త లేడా, లేకపోతే నా అన్నదమ్ములు లేరా, లేకపోతే నా పిల్లలు లేరా మగవాళ్ళు? నేనేమన్నాను, వే ఆఫ్ థాట్ ఏదైతే ఉంటుందో అందాన్ని ఆరాధించడానికే పుట్టేశాను అనుకుంటాడు, పుట్టంగానే మగాడు.
అర్థమైందా? మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ మేడం. సో దాన్ని పద్ధతిగా తీసుకునే వాళ్ళు ఎంతమంది, గౌరవంగా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు నన్ను కూడా పొగుడుతారు రాగానే, అమ్మ నీ సూపర్ గా కట్టుకుంటే ప్రియమ్మ చీరలు కట్టుకుంటే అట్లా కట్టుకోవాలా, అలాంటి చీరలు అలాంటి సెలక్షన్ ఉండాలని పొగిడే మగవాళ్ళు ఉన్నారు. కానీ పొగిడే విధానంలో మా ప్రియమ్మ కట్టుకుంటే కట్టుకోవాలి, మా ప్రియా మేడం కట్టుకోవాలి, దాంట్లో ఒక పాజిటివ్. అదే వక్రంగా మాట్లాడితే నేను అనేది ఏంటి అని అంటే, తీసుకునేటటువంటి మనస్తత్వాలతో జాగ్రత్తగా ఉండాలి. ఆ శాతం ఎక్కువ ఉంది, సంస్కారము సంస్కరణ చాలా తక్కువ ఉంది సార్. ఆ సంస్కరణ మనం తీసుకోవాలని ముందు నేను కరెక్ట్గా ఉండాలిగా. నేను ఏదో పని చేసి నేను నిన్ను కొట్టి నిన్న మొన్న చూశాను, అమ్మో బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ని పడేసి ఒక అమ్మాయి టపా టపా కొడుతుంది, ఎందుకా పోరా. నేను అప్పుడు నిజంగా ఏమనుకున్నాను చెప్పమంటారా, ఈ ఆడవాళ్ళు ఈ ఫ్రస్ట్రేషన్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు. ఒక డ్రైవర్ని కొట్టాడంటే ఆ అమ్మాయి ఎవరినో కొట్టాలని జీవితంలో బాగా బలంగా పెట్టుకుంది. డ్రైవర్ బలి, మనం ఒక ఎపిసోడ్ కూడా చేసాం దీని మీద, డ్రైవర్ బలి. అట్లా అసలు ఇంత ఫ్రస్ట్రేషన్తో ఎందుకుంటున్నారు అంటే అనవసరమైన ఎక్స్పోజింగ్ లోకి నువ్వు వచ్చావు. ఇప్పుడు నేనున్నాను సార్, చాలా అందరు అంటారు నా ఫ్రెండ్స్ అందరూ, అమ్మా మా ఇంట్లో సమస్యలకే మేము కొట్టు చచ్చిపోతాం, నువ్వు ఇన్నెట్ట భరిస్తున్నావు, ఊళ్ళో వాళ్ళ సమస్యలు భరిస్తావు, ఊరు సమస్యలు భరిస్తావు, ఊళ్ళో వాళ్ళు తిట్టేది భరిస్తావు, ఇన్ని ఎలా భరిస్తున్నావు అంటే నాకు వద్దు. నేను ఒక పని చేస్తున్నా, పనిలో మాత్రమే ఉన్నా, పనికి మళ్ళీ చెవినేసుకొని నెత్తినేసుకోను. బాధ పెట్టవా అని అంటే ఖచ్చితంగా బాధ పెట్టిన రోజున తిరిగి ఇచ్చేస్తా, లోపల పెట్టుకోను. అందుకే నేను కొంచెం పర్ఫెక్ట్గా ఉంటాను. ఎక్కువ ఇట్లాంటి అంశాల్లో మీరు మంచి ఇంకా రాడు తేలిపోయారు, దాని మీద బాగా అవసరమే లేదు సార్. ఇప్పుడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నన్ను తిట్టేవాడికి ఉంది, కానీ సమాజాన్ని బాగు చేయడానికి నాకు కూడా అంతే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా. నా స్వేచ్ఛని సమాజాన్ని బాగు చేయడానికి ఉపయోగించా, నీ స్వేచ్ఛని బూతులు తిట్టడానికి లేకపోతే వ్యతిరేకంగా మార్చుకోవడానికి ఉన్నావు, నువ్వు అక్కడే ఉంటావు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు ఉన్నత కులాలు ఎందుకు ఉన్నతంగా ఎదుగుతున్నాయి, ఎందుకు మమ్మల్ని ఇలాగే ఎందుకు ఉంచుతున్నారంటే భావాన్ని మార్చు, చూసేటటువంటి దృక్పథం మార్చు, ఆలోచన మార్చు. నువ్వు కూడా గొప్పవాడివే అనుకోవడం కాదు, గొప్పవాడిగా ఎదగడానికి నీ పక్క ఉన్న గొప్పవాడితో ఫ్రెండ్షిప్ చేయి. వాడు నీకు ఒక చెయ్యి చిలాగుతాడు. అట్లా కాకుండా మీరు పలానా మీరిది. కొంతమంది ఉంటారు అబ్బా, కొంతమంది ప్రత్యేకించి ఈ ఓసిల్ని తిట్టడానికే పెట్టుకుంటారు. కొన్ని డబ్బాలు పెట్టుకొని మా జీవితం నిజం చెప్పాలంటే ఎక్కువ మాట్లాడకూడదేమో, నేను నా డ్రైవర్ జీతం అంతా కూడా ఖరీదు చేయదేమో. అలాంటి జీవితాలు కూడా విమర్శించేస్తాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, నువ్వు ఎదగవు. నేను చెప్తున్నా, నువ్వు ఆ కెమెరాకే పరిమితం అవుతావు, బయటికి రా. అందరూ నీ వాళ్ళే, అందరినీ. ఇంకొక విషయం, నా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఉన్నతంగా ఉన్నారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, బీ సెక్యూర్. ఎందుకో తెలుసా, నా ఫ్రెండ్ గొప్పోళ్ళు అయ్యారు, నన్ను కాపాడడానికి నాకు అవసరం. ఒకళ్ళకి ఎవరికైనా ఆర్థికంగా ఎదిగారంటే అమ్మా నాకే లోటు లేదబ్బా, నాకేదన్నా వస్తే నా ఫ్రెండ్ చూసుకుంటుంది, ఇంకెక్కువ ఫ్రెండ్షిప్ చేస్తా. ఓకే, ఒక పదవి వచ్చింది అనుకో, అమ్మా నాకేది వచ్చినా వాళ్ళు చూసుకుంటారు అనేసి 1కి 10 సార్లు నమస్కారం పెట్టి ఒక చిరునవ్వు నవ్వి ఒక కాఫీయో టీయో ఇచ్చి మంచి చేసుకుంటా. బికాస్ దోస్ ఆర్ మై ఫ్రెండ్స్. Tell me your friends what you are. I will tell. అర్థమైందా? నీ ఫ్రెండ్స్ గురించి చెప్పు, నువ్వేంటో నేను చెప్తా. దగుల్బాజీల్ని, దుర్మార్గుల్ని, తిట్టేటోళ్ళని ఎంతసేపు తిడతావు నువ్వు? ఎంతసేపు ఉన్నతమైనటువంటి వాళ్ళని, ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని తిట్టి 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 తిట్టి, నిన్న ఆ రౌండ్ టేబుల్లో ఒక ఫేసుల్ని చూసినాం కదా, తిట్టి 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 ఆ శాలరీలు అట్ట అయిపోయినాయి, మళ్ళీ ఇంకా తిడతానే ఉన్నాయి. ఎదగరా, ఎదగనివ్వరా. వాళ్ళు ఎదిగారులేండి, వాళ్ళ జీవితాల్లో బాగానే ఉన్నారు, కానీ జనాన్ని ఎదగనివ్వరా, బిడ్డల్ని ఎదగనివ్వరా. ఎంతకాలం మీ భావజాలంతో నాశనం చేస్తారు. ఇక ముందు ఆటలు సాగే ప్రసక్తే లేదు.